హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను అన్నంతో తయారు చేసుకునే ఒక న్యాచురల్ ఫేస్ ప్యాక్ని తయారు చేసి చూపిస్తాను. దానికి మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ రైస్ని వేయండి. వేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసేసి అలాగే సిమ్లో ఉడికించండి. కొంచెం మొదటగా స్పూన్ తీసుకొని కానీ ఇలా స్టిక్ తీసుకొని కానీ కలిపేసేయండి. అడుగు మాడకుండా ఉంటుంది. మూత పెట్టేసి సిమ్లో ఉడికించేసేయండి. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి చెక్ చేసుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. మనము అన్నం చేస్తాం కదా, అలాగే చేసుకోవాలి. కాకపోతే మొత్తం అన్నం అయ్యే వరకు ఉండకూడదండి. ఒక 80% ఉడికితే చాలు. ఇలా ఉడికించుకోవాలి. కొంచెం గట్టిగా అతుక్కుపోతుంది గిన్నెకి, ఏం పర్వాలేదు, కానీ మాడకుండా చూసుకోండి. ఇలా అవ్వాలి. మెతుకులు మెతుకులుగా అన్నం అవ్వాలి. ఒక 80% ఉడికితే చాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఫేస్ ప్యాక్. మనకు ముఖ్యంగా ముఖం మీద ఉండే మచ్చలు కానీ, బ్లాక్నెస్ కానీ, ఇలా బ్లాక్ హెడ్స్ కానీ, ఆ తర్వాత ముడతలు స్టార్ట్ అయ్యే ఏజ్లో కానీ అన్నీ పోతాయి. కాకపోతే ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే ఏది రిజల్ట్ రాదు. చూడండి, ప్లేట్లోకి మార్చేసాను. ఆరబెట్టుకోవాలి రైస్ని. బాగా చల్లారాలి. ఇప్పుడు నేను చాపర్లో వేస్తున్నాను. ఇది అగారో చాపర్ అన్నమాట. అరౌండ్ 600 రూపీస్ అవుతుంది. అది వేరియేషన్ ఉంటుంది. ఒక్కో నెల ఒక్కో రకంగా 550, 600 అలా మారుతూ ఉంటుంది. ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించుకున్నాను. మీకు లింక్ కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే స్క్రీన్ పైన కూడా మీరు ఇది చూసుకోవచ్చు. ఈ లింక్ కనిపిస్తుంది మీకు. దీన్ని చాపర్లో వేస్తున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అయితే చాపర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చాపర్లో కొంచెం టైం పడుతుంది అనిపించింది. మిక్సీలో కాస్త ఫాస్ట్గా అయిపోతుంది. 2 రకాలుగా చేసుకోవచ్చు అనేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా అవ్వాలి. ఇంకొంచెం మనకి బాగా మెత్తగా అవ్వాలి. ఇందులోంచి సగం పార్ట్ నేను రైస్ని తీసి పక్కన ఉంచేస్తున్నాను. నేను ఈరోజు ఆయిల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి సపరేట్గా ఫేస్ ప్యాక్ తయారు చేసి చూపిస్తాను. సగం పక్కకు పెట్టేశాక కొంచెం పాలు వేసుకోవాలి. కాచిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి. నేను ఈరోజు కాచి చల్లార్చిన పాలే వేస్తున్నాను. మరి చాపర్లో వేసుకోవాలి. చాపర్లో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. కాకపోతే స్టార్టింగ్లో నేను పాలు వేయలేదు కదా, కొంచెం ఒక 1 or 2 minutes పట్టింది. పాలు వేశాక చాలా త్వరగా అయిపోతుంది. 10 times మనం నొక్కామంటే బాగా మెత్తగా అయిపోతుంది. మరి కొంచెం గట్టిగా ఉంటే మరి కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా అయిన ఈ పేస్ట్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొదటి ప్రాసెస్ అన్నమాట. దీన్ని ఒక కప్పులోకి మార్చేస్తున్నాను. ఇలాంటి ఫేస్ ప్యాక్లు కానీ, ఏదైనా సౌందర్య చిట్కాలు కానీ మనకు వీడియోలో చూసి ఫాలో అవుతుంటాం కదండి. ఇవేమో చక్కటి మార్గం అన్నమాట. మన ఫేస్కి బాగా మెరుపునిచ్చే, బాగా నలుపు పోయే ఫేస్ ప్యాక్ అన్నమాట. ఇలాంటి వాటికి కొంచెం సమయం అయితే మనం కేటాయిస్తే బాగుంటుంది. ఏవేవో ప్రోడక్ట్స్ బయట కొనకుండా చాలా చక్కటి ఉపాయం అన్నమాట. మార్గము, చిట్కాలు ఇలా ఏవేవో ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఒక చెన్ని అంటే ఫిల్టర్ తీసుకొని అందులోకి మనము చాపర్లో వేసేసి బాగా ఫిల్టర్ చేసుకోవాలి. అంటే బాగా రుద్దేస్తే కింద చిక్కటి క్రీమ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మిగిలిన ఈ రైస్ని కూడా మళ్ళీ మనము చాపర్లో వేసి తిప్పేసుకొని వాడుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన సగం రైస్ని మిక్సీలో వేసేసి ఇందులోకి కలబంద గుజ్జుని వేసుకోవాలి. ఇది కెమికల్స్ లేని కలబంద గుజ్జు. మనకు న్యాచురల్గా మన కుండీల్లో ఉంటే, బయట ఉంటే కలబంద మొక్కను తీసుకొచ్చి అందులోంచి గుజ్జును తీసేసి వాడుకోవచ్చు. అలోవెరా జెల్ ఇలాంటిది కూడా దొరుకుతుందండి. చాలా బాగుంటుంది. సౌందర్య చిట్కాలకి చాలా బాగా పనిచేస్తుంది. మిక్సీలోకి అలోవెరా గుజ్జు వేసాక కొంచెం వాటర్ వేసి మిక్సీలోకి
వేసుకోవాలి. ఇది కూడా మెత్తటి జెల్లులాగా అవ్వాలండి. చాలా బాగుంటుంది. అసలు చాలా చల్లగా ఉంటుంది. దీన్ని కూడా మనము ఫిల్టర్ చేసుకోవాలి. అంటే బాగా ఈ వడకట్టే దాంట్లోకి వేసేసి బాగా రుద్దేసేయాలి. అప్పుడు పేస్ట్ మాత్రమే దిగుతుంది. ఆ పిప్పి అలాగే ఉంటుంది. దాన్ని మరోసారి మనము మిక్సీలో వేసి తిప్పామంటే మొత్తంగా మనకు 100% యూజ్ అవుతుందండి. ఇలా పిప్పి వస్తుంది. దాన్ని మరోసారి మిక్సీలో వేసి వాడేసాను నేను. ఇలా జెల్లు తయారవుతుంది. ఇదేమో ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసము కలబంద గుజ్జు వాడుకొని చేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళ కోసము పాలు యూస్ చేసుకోవాలి. ఈ పాలల్లో హనీ కూడా కలుపుకోవచ్చు. మనము అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి. మనకు కొత్తగా ఉంటుంది, వాడుకునేప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది మనము చేసే సమయంలో. ఇప్పుడు దీన్ని ఒక చిన్న సీసాలోకి వేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పాలు వాడిందేమో 2-3 డేస్ వరకు వాడుకోవచ్చు. కలబంద గుజ్జు వేసింది 1 వీక్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చండి. అయితే మనము వారంలో 3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ని వేసుకున్నామంటే ముఖము చాలా తెల్లగా మారిపోతుంది. ముఖం మీద ముడతలు కానీ నలుపు కానీ వచ్చి ఉంటుంది కదా, బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఇప్పుడు నేను చేతికి వేసి చూపిస్తాను. చేతికి ప్యాక్ వేస్తున్నాను. ఒక చేతికే వేసి చూపిస్తాను. రెండవ చేతి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇలా జెల్లు పట్టించేసి 15-20 మినిట్స్ బాగా ఆరబెట్టుకోవాలి. చేతికి వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఫేస్కి కూడా వేసి చూపిస్తాను. చేతుల్లో వేసేసుకుని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి. నాదైతే 100% ఆయిలీ స్కిన్ అండి. నేను కలబంద గుజ్జు వేసిన పేస్ట్ని అప్లై చేసుకుంటున్నాను. నాకు కూడా ఈ మధ్య కళ్ళ కింద చిన్నగా నలుపు స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత మనకి పెదవుల కింద, ముక్కు కింద భాగంలో కొంచెం నలుపుగా ఉంటుంది కదా. అయితే రెగ్యులర్గా ఈ ఫేషియల్ చేయించుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. నేనైతే రెగ్యులర్గా వెళ్ళనండి. ఎప్పుడైనా అకేషనల్గా మాత్రమే ఫేషియల్ చేయించుకుంటాను. ఇలాగే న్యాచురల్గా మనం వాడుతూ ఉంటే మన స్కిన్ త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడితే ఎంత ఏజ్ వచ్చినా కూడా మన స్కిన్ ముడతలు పడదండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలా మొత్తము చెంపల మీద దాని మీద కొంచెం రబ్ చేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత 15-20 మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోయింది. ఫ్యాన్ కిందనే కూర్చున్నానండి. బాగా డ్రై అయిపోయింది, బాగా పట్టేసింది. చటుక్కున నేను గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకొని చూపిస్తున్నాను. చూడండి, డిఫరెన్స్ అయితే ఉంది కదా. నాకైతే వీడియోలో ఏమో కానీ బాగా డిఫరెన్స్ తెలిసింది. మా అమ్మాయి అయితే చాలా డిఫరెన్స్ ఉందమ్మా అనింది. చూడండి, బాగా లెఫ్ట్ హ్యాండ్ బాగా తెల్లగైంది. రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండ్ చాలా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఫేస్ కూడా గోరువెచ్చని నీళ్ళతో కడుక్కున్నాను. సబ్బు ఏమీ వాడకూడదు. ఆ తర్వాత 100% ఆయిల్ అయితే పోయిందండి. ఎంత షైనింగ్గా ఉందో వితౌట్ మేకప్. ఇలా జస్ట్ సింపుల్గా పౌడర్ వేసుకున్నాను. ఇలా ఉంది నా ఫేస్. ఈరోజు నేను చేసిన ఈ ఫేస్ ప్యాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.